గాయ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా డిష్కి మాత్రం మీరే నేమ్ పెట్టాలి అని. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేసానో మొత్తం చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగా జీలకర్ర, ఆవాలు, కొన్ని మసాలా సామాన్లు మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిమిన ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటోలో వాటర్ ఉంటుంది కదా, టొమాటో యాడ్ చేసుకున్న ఒక 2 minutes తర్వాత అవి మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మీకు నచ్చినవి, పొటాటో, క్యారెట్, బీట్రూట్స్ ఎక్సెట్రా మీకు నచ్చినవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటో అండ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసిన 2 minutes తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, కొత్తిమీర లాస్ట్లో కదా వేస్తారు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అని డౌట్ వచ్చి ఉండొచ్చు. కాకపోతే కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుంటే అది కొంచెం దాని ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా కూడా వేసుకుంటాను. నెక్స్ట్ సాల్ట్ అండ్ గరం మసాలా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అవి వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్తో కూడా మనం కుక్ చేయొచ్చు, కాకపోతే నేను స్పెషల్గా బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని ఎక్కువగా వాష్ చేయకండి, జస్ట్ ఒక్కసారి వాష్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే బాస్మతి రైస్ని ఎక్కువగా మిక్స్ చేయకూడదు, కలపకూడదు. వేసిన తర్వాత ఒక 1 or 2 times కలిపేసి ఉంచేయండి చాలు. ఒకవేళ దాన్ని ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది, అప్పుడు జస్ట్ నార్మల్ రైస్ లాగే ఉంటుంది. 1 cup రైస్కి 1.5 cup వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. 4 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా టేస్టీగా యమ్మీగా ఎంత బాగుందో. నేను ముందు చెప్పాను కదా కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేస్తానని. సో ఇప్పుడు నేనైతే కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంతే గాయ్స్, ఫైనల్గా డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా నేమ్ మాత్రం మీరే పెట్టండి, మంచిగా పెట్టండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. కొంచెం పేరు మాత్రం మంచిగా పెట్టండి. ఇంకా ఫైనల్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే లేట్. నేనైతే ఫైనల్గా కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివ్లో పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.